హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే జీడి తోటకైతే వెళ్తున్నాము. జీడి తోట మా ఇంటి దగ్గరేనండి. జీడి తోట చూడండి, చూపిస్తాను. ఇంకా పూతతో ఉందండి. ఇదంతా మాది. పూతలతో ఎలా ఉన్నాయో చూపించు, దగ్గర చూపించు. పూతతో ఉంది, ఇంకా రాలేదన్నమాట. సగానికి సగం కొన్ని పళ్ళు పండిపోతున్నాయి, కొన్ని ఏమో ఇలాగా చూపిస్తున్నాను కదా. ఇంకోండి పింజులు ఉన్నాయన్నమాట. పింజులు ఇంకా కాయలు అక్కడక్కడ ఫస్ట్ వచ్చేసినవి అయితే చూడండి ఎలా వచ్చినాయో. చూడండి, ఇవి పింజులు కాయలు అన్నీ వచ్చేసినాయి అన్నమాట. ఈ పళ్ళు అక్కడక్కడ పళ్ళు అయితే వచ్చేసినాయి. జీడి తోట సగం పళ్ళు సగం కాయలు, అక్కడక్కడ ఇంకా పింజులు పూతతో ఉంది. ఇంకా స్టార్ట్ అవుతుంది అన్నమాట. స్టార్ట్ అయితే అవుతుంది. సరే అయితే ఇంకా చూపిస్తాను రండి. ఇది మామిడికాయ, ఉగాది వచ్చేసింది కదా. చూడండి, మా తోటలో మామిడికాయలు కూడా వచ్చేసాయి. ఉగాది రోజు ఆదివారం ఏరేయడమే. ఉగాది పచ్చడి జీడి తోటలోని మామిడి మొక్కలు కూడా ఉన్నాయి. చూడండి, జీడి తోటకైతే వచ్చేసాము. జీడి తోట ఇంటి నుండే జీడి తోట ఉంటుంది, కానీ ఇదిగో వర్షానికి ఎలా మాడిపోయిందో పూతదినా. వర్షానికి ముందైతే చూడండి ఎలా ఉన్నాయో పళ్ళు. వర్షానికి ముందైతే మంచిగా పూత ఉండింది, పూతది వచ్చింది. ఇప్పుడైతే పూతది మాడిపోయిందనమాట. ఈ అక్కడక్కడ పళ్ళు చూడండి, చూపిస్తాను దగ్గరికి. పళ్ళు అయితే చూడండి, ఇవి రెడ్. చూడండి మీదన కూడా ఎలా ఉన్నాయో. నేనైతే ఇది పూత అంతానా. చూడండి, ఎలా ఉన్నాయో. ఈ చెట్టు అయితే కొద్దిగా పర్వాలేదు, కానీ మిగతాదంతా మాడిపోయింది. ఈ చెట్టు కొద్దిగా పూతతో ఉందన్నమాట. చాలా బాగుంది. చూడండి, చూస్తున్నారు కదా. చూడండి, ఇలాంటి కాయలు కూడా ఏరవచ్చు. పళ్ళు అయితే మాకు జీడి తోటలో ఎక్కువగా పండిస్తారండి. జీడి పిక్కలు అవినా పంటలు ఏమి ఉండవు. ఈ పంట తప్పితే ఇంకా కలిసి వస్తుంది అనేసి ఇంకా ఇక్కడ వాటర్ తక్కువ. మాకు వాటర్ తక్కువ వల్ల చూడండి ఇలాగా చూపిస్తున్నాను కదా, ఎంత బాగున్నాయో పిక్కలు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సరేనా? చూడండి, ఈ కొమ్మకైతే ఎలా వచ్చేసిందో చూపిస్తున్నారా. చూడండి ఎలా వచ్చాయో. కానీ పూత అయితే మాడిపోయింది నిన్న వర్షానికి. గాలి తుఫాను వర్షం. చూడండి, చెట్టు బాగా వస్తుంది కానీ వర్షం పాడు చేస్తుంది. సరేనా? చూస్తున్నారు కదా. సరే పెట్టేస్తా.
హాయ్ ఫ్రెండ్స్, చూసారా ఇన్ని పళ్ళు అయితే ఏరేమో. ఇంకా తోట స్టార్టింగ్ అనమాట, స్టార్టింగ్ కదా. ఈ పళ్ళు అయితే ఏరేమన్నమాట. చూడండి, ఇవి పళ్ళు ఇలాగా ముప్పాలి. ఇవి పండు పిక్క వేస్ట్ చేయాలన్నమాట. చూడండి, ఇలాగా ఈ పళ్ళు అయితే ఆవులు తింటాయి. పళ్ళు ఆవులు తింటాయి అన్నమాట. ఈ పళ్ళు ఇలాగా వేస్ట్ చేసేస్తాము. వేస్ట్ చేసి పిక్కలు అయితే బకెట్లో వేసుకున్నాము. చూడండి, చూపించు దగ్గరికి ఎలా ఉన్నాయో పళ్ళు. చూడండి, బాగుంటాయి, తీయగా ఉంటాయి అన్నమాట. ఈ పళ్ళు తీయగా, ఈ పండు చాలా తీపిగా ఉంటుంది. ఇంకోండి, ఇవి కడిగేసుకొని తినాలన్నమాట. అయితే మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి మా ఛానల్ని. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా రోజు ఇలాగ ఎన్ని పళ్ళు ఏరుతున్నాం ఏంటి అన్నది చూపిస్తాను. ఆ జీడి తోట ఎండ ఇంకా ఎండాకాలం అంటే అందరూ ఏసీల్లో ఉంటారు, కానీ మాకు వేసవి వస్తే చాలు, ఈ పంట వస్తుంది కదా. ఎంత ఎండన్నా ఏరాలి. సరేనా ఫ్రెండ్స్? సపోర్ట్ చేయండి ప్లీజ్. బాయ్.